గుండెకాయ నొప్పాను నొప్పాను నొప్పాను. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజైతే మా చిన్నోడు ఎంత అల్లరి చేస్తదనేది ఫుల్ బ్లాగ్ అయితే తీస్తున్నాను. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లవ్ యూ కనా బాబు. సత్యనారాయణ మళ్ళీ పుట్టావా? మళ్ళీ పుట్టావా సత్యనారాయణ? మళ్ళీ పుట్టావా సత్యనారాయణ? రే సత్యనారాయణ, మళ్ళీ పుట్టావా? మళ్ళీ పుట్టావా? ఆమె పగదాచుగా ఉంటా. మా బావ అయితే నైట్ డ్యూటీ చేసి వచ్చారనమాట. సో మా చిన్నవాడు లేసేసరికి వచ్చి పక్కన ఉండేది కదా, ఆడుతున్నాడు. నీలో ఉన్నవాడిని బయటికి లాగరా, ఎందుకురా వీడియో ఆన్ చేయని సైలెంట్గా ఉన్నావంటే చూసాడు ఎలా చూస్తున్నాడు సైలెంట్గా. వీళ్ళని చూసినట్టు చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి బయటికి తీసుకెళ్ళమంటున్నాడు, అందుకే బయటికి తీసుకెళ్ళలేదని కోపంతో సీరియస్గా చూస్తూ ఉన్నాడు అనమాట. అంటే మార్నింగ్ లేచాడు కదా, అందుకే నిద్రమత్తు ఇంకా వదలలేదు. పొద్దున్న లేస్తే ఇలాగే నిద్రమత్తు వదలడానికి 8కి 9కి లేస్తే చక్కగా ఆడుకుంటాడు. 6:30 అలాగ అయిందనమాట, లేచిపోయాడు. ఆ డాడీతో ఆడుతున్నాడు అనమాట. నాకేం నిద్ర వచ్చేది, నేను పడుకుంటాను రా, నైట్ డ్యూటీ చేసి వచ్చాను రా అంటే అసలు పడుకొని ఇవ్వడం లేదు. ఇంక నేనైతే బ్రష్ చేస్తున్నానని మా చిన్నోడు కూడా బ్రష్ చేస్తాకే బ్రష్లు ఇవన్నీ తీసుకున్నాడు అనమాట. నేనేం చేస్తే వాడు అదే చేస్తూ ఉంటాడు. ఈ మధ్య నేను తింటానంటే ఆడు తింటున్నాడు. నేను నాకు తుడిస్తే వాడు తుడుస్తానంటాడు. ఇంకా బ్రష్ చేస్తే వాళ్ళ డాడీతో అయితే బయట పిల్లి ఆవు ఉన్నాయి అన్నామని అక్కడికి అలా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆవు అంటే చాలా ఇష్టం మా చిన్నోడికి. ఆవు వచ్చిందంటే చాలు, అన్నం పెట్టమని చెప్పి గబగబా ఇంట్లోకి వచ్చి చూస్తాడనమాట, అన్నం ఏమైనా ఉందేమో అని. ఉన్నదని చెప్పగానే ఇంక తీసుకెళ్ళి ఆవుకి పెట్టేస్తాడనమాట. అంత ఇష్టం మా చిన్నోడికి. ఆవు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను మనం బ్రష్ చేసేటప్పుడు ఎలా చేద్దామో అలాగే చిన్నోడు కూడా చేస్తూ ఉంటాడనమాట. బయట అయితే ఆవు ఉందని చెప్పేసి ఒంగొని చూస్తూ ఉన్నాడు. ఆవు చూస్తే చాలా తెగ మురిసిపోతాడనమాట. మామూలుగా అయితే అస్సలు చాలా అల్లరి చేస్తాడు, గోల గోల చేసేస్తాడనమాట. ఈరోజు ఎందుకు నేను వీడియో తీయాలనుకున్నాను కాబట్టి అనుకుంటా చాలా కామ్గా ఉన్నాడు. ఇంక ఫుల్ డే వ్లాగ్ అయితే చాలా అల్లరి చేస్తాడు కదా, అల్లరి చేస్తాడు కదా, తీద్దాం అనుకున్నాం కానీ అస్సలు చాలా కామ్గా ఉన్నాడనమాట. సరే ఇక్కడికి వచ్చేసరికి మా బావ మా చిన్న టిఫిన్ తీసుకొచ్చారనమాట. మళ్ళీ తీసుకెళ్ళని చెప్పి ఏడుస్తున్నాడు, బాగా చెప్పేస్తున్నాడు నాకు, నన్ను తీసుకెళ్ళా అని చెప్పేసి. నాకు టిఫిన్ ఇచ్చేయమ్మా అంటే టిఫిన్ నాకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకొని బాయ్ అమ్మ అన్నట్టు బాయ్ చెప్పేస్తున్నాడు. వెళ్ళిపోదామని తీసుకెళ్ళమంటున్నాడు డాడీని. చలిగాలి కదా, బయటికి తిప్పాలన్నా కొంచెం భయమే, జలుబు చేస్తుందేమో అని. ఇంకొద్దు ఇంట్లోకి వచ్చి అని చెప్తే తీసుకొని వస్తాం అనమాట. తర్వాత మా అత్తగారిని అయితే కోటికి తీసుకెళ్ళమంటున్నాడు. ఆల్రెడీ కోటికి తీసుకెళ్ళిపోయారు పొద్దున్న, బలవంతంగా ఆడే తీసుకెళ్ళారు అనమాట. ఎందుకంటే లేచి కాసేపటికి అత్తగారు పండించి రాగానే కొట్టి తీసుకెళ్ళమన్నాడు. బూందీ చాలా ఇష్టం వాడికి, స్పైసీ బాగా ఇష్టంగా తింటాడు కాబట్టి బూందీ బయట కొనుక్కొని తీసుకొని వచ్చేసాడు. అత్తే ఇంకా పనికి బయలుదేరనమాట. పనికి వెళ్తాను అంటే ఇంకా వదులుతాడా వాడు? అస్సలు వదులుతా లేదు. ముందు కొట్టి తీసుకెళ్ళని చెప్పేసి ఆ టైప్ చూపిస్తూ ఉన్నాడు. మా బావ అయితే నేను బయటికి తీసుకెళ్తాను, బండి మీద తీసుకెళ్తాను, దారా అని చెప్పి చాలాసేపు బతిమాలేడు. అయినా రాలేదు. ఇంక బండి తాళం తీసి స్టార్ట్ చేస్తాను కానీ ఎక్కడ వదలలేదనమాట వాళ్ళ నాన్నమ్మని. లేకపోతే కొట్టికి తీసుకెళ్ళమని చెప్పి గోల చేస్తున్నాడు. ఎలాగో మేము మొన్న బట్టలు కొనుక్కున్నాం అనమాట. అంటే 2 నైటీలు 3 టాప్స్ కొన్నాను. చీర కూడా కొన్నాం, బ్లౌజ్ కుట్టించాలి కదా అని చెప్పేసి, మిషన్కి ఇవ్వాలని చెప్పేసి మిషన్కి వెళ్దామని తీసుకెళ్ళాం అనమాట. ఆ బట్టలు ఇచ్చేసిన తర్వాత ఇంకా స్లోగా అయితే ఇంటికి వస్తున్నాము. అటు ఇటు రౌండ్లు వేపిస్తూ ఉన్నాడు అనమాట. మా చిన్నోడు నలుగురు వేపిస్తాడు. నన్ను ఇంటికాడ చెప్పేసి వేపిస్తాను అన్నాడు కానీ మా చిన్నోడు నన్ను దీనెత్తలేదు. ఇంక నేను అలా కొంచెంసేపు అరగంట రౌండ్లు కొట్టి మా ఇంటి చుట్టూ తిరిగి అప్పుడు ఇంటికి వచ్చేసాము. ఇంకా పొద్దున్న అత్తగారితో బూందీ తెచ్చుకున్నాడు కదా, అవైతే తింటున్నాడు. టిఫిన్ చేయడు అనమాట. మార్నింగ్ మేము తినేటప్పుడు కొంచెం చిన్న తింటాడు, అంటే అట్టు కానీ ఇడ్లీ కానీ ఏదో చిన్న ముక్కలు తింటాడు అంతే. అంత అయితే కడుపు నిండా ఏం తినడు పొద్దున మాటలు. మధ్యాహ్నమైనా అంతే, ఏదో అప్పుడప్పుడు కడుపు నిండా తింటాడు మధ్యాహ్నం మాటలు. లేకపోతే ఇక ఇలా బూందీ కానీ మరమరాలు చిన్న చిన్న స్నాక్స్ ఉంటాయి కదా, అవే తింటాడు ఎక్కువగాను.
అంతే, అంత మించి ఏం తినడు. కొంచెం వ్యాక్సిన్ వేస్తారు వచ్చి నెల, అందుకే భయం పవర్ సరిపోతుందో లేదో అని. కానీ ఇక దాని ఆడితో కూర్చొని చక్కగా బయట నుంచి వచ్చి కళ్ళు ఆరిపేస్తుంటే పడుకుంటాడేమో అనుకున్నాం, కానీ పడుకోకుండా చక్కగా బూందీ తింటా ఉన్నాడు. వాళ్ళ డాడీ ఉడికిపోతున్నాడు అనమాట. నాకు తినిపిస్తున్నాడు, నాకు ఎట్టట్లేదు ఎట్లా, మా అమ్మకి ఎడుతున్నావు, మీ అమ్మకి ఎడుతున్నావు, నాకు ఎట్టవా అని అడుగుతున్నాడు అన్నీ. ఆడేమో అని చెప్తున్నాడు. మా బావ వెరైటీ చూడ ఫేస్ చూసారా, ఆడేం తిన్నా నాకు తినిపిస్తాడు. వాడు ఏం తాగినా మళ్ళీ నాకు తాగిస్తాడు. నేను ఫస్ట్ నుంచి నేను ఏం తాగినా నేను తిన్నా వాడికి ఎడతా ఉంటాం కదా, అలా వాడికి అలవాటు అనమాట. మా బావ కోసం భలే ఏడిపిస్తూ ఉన్నాం మేమిద్దరముని. ఒకసారి అలా ఆడుకుంటూ ఉంటాం మా బావతోని. అంటే వాళ్ళ నాన్న వాడు తింటున్నాడు కదా, అమ్మకి ఎడదామని చెప్పేసి నాకు తినిపిస్తున్నాడు అనమాట. మీ ఇంట్లో పిల్లలు ఇలాగైనా చేస్తారు అల్లరి? కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా 11 అయ్యింది, ఇప్పుడు పడుకున్నారనమాట అయ్యగారు. పడుకున్న వెంటనే స్టార్ట్ చేసేస్తాను వంట. అయితే వంట స్టార్ట్ చేసిన లేదా అలా కూర అయిపోయింది, కూర అన్నం అయ్యింది, ఇంకా కూర సగం కూడా అవ్వలేదు, అప్పుడే లేచిపోయాడు అనమాట. ఇంకా ఇల్లు కింద కూరగాయలు గట్ట అలాగనే ఉన్నాయి, సర్దుకుంటా ఉన్నాను, లేచిపోయి చూస్తున్నాడు. ఇంకా లేచాడంటే చాలు, ఇంకా నా చుట్టే చేయబట్టుకొని ఎత్తుకోమంటా ఉంటాడు. ఈరోజు అయితే కర్రీ అయితే చిక్కుడుకాయ కర్రీ అనమాట. సో పప్పు అయితే మా చిన్నోడికి రోజు చారన్నం ఏం పెడతానని చెప్పేసి పప్పు తాలింపు పెట్టాను అనమాట. ఎందుకంటే ఉత్తి చారు రోజు పెడితే చింతపండు కదా, కప్పం పట్టేస్తుంది చిన్నపిల్లలకి ఎక్కువగాను. అందుకే వీక్లీ 3 times అయితే చారన్నం పెడతాను, మిగతా రోజులు పప్పు కానీ కర్రీతో కానీ పెట్టేస్తాను అనమాట. ఒకరోజు అయితే అసలు అన్నం కూడా తినడు, అలా ఉంటుంది. హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ చెప్తున్నాడు, దాన్ని బాయ్ చెప్పమన్నా చెప్తాడు, దండం పెట్టమన్నా దండం పెడతాడు, ఐఫే కొడతాడు, దండం పెడతాడు. అంటే దేవుని చూడగానే దండం పెట్టేస్తాడు వెంటనే. ఇంకా ఫ్రూట్స్ అవి తినడు కానీ ఆడుతూ ఉంటాడు దట్లతోని. ఎవరో కట్ చేసి ఇస్తానా అంటే ఇవ్వట్లేదు, ఆడుకుంటున్నాడు అనమాట. తినడు కానీ పాడేస్తాడు కింద, 2 ముక్కలు తినడని మిగతా అన్ని కింద పడేస్తాడు. ఎగ్ అప్పుడప్పుడు పెడతాను అనమాట, ఎందుకంటే డైలీ పెట్టినా మా చిన్నోడు తినడు, పాడేస్తున్నాడు. డాక్టర్ గారికి చెప్పాను అనమాట ఆల్రెడీ, ఇలా హెల్తీ ఫుడ్స్ ఏం తినట్లేదండి అంటే, ఆడుకునే వయసు కదమ్మా, అప్పుడు నడిచే టైం కాబట్టి నువ్వేం పెట్టినా తినరు, ఎలా పెట్టినా తినరు, వాడికి ఎలాగైనా తినాలనిపించినప్పుడే పెట్టండి, తింటాడు, కొంచెమైనా కడుపులోకి వెళ్తుంది కదా పర్వాలేదు అన్నారనమాట. ఇంకా 2 daysకి 3 daysకి అలా ఎగ్ అయితే ఉడకబెట్టి ఇచ్చేస్తాను చిన్న పీసెస్కి కట్ చేసి. అవి అటు తిరిగి ఆడు కొంచెం తింటాడు, నాకు కొంచెం పెడతాడు, మిగతా కొంచెం కిందే ఉంటాయి అనమాట. కిందేసి తొక్కుతూ ఉంటాడు. వద్దురా అలా చేయకురా అంటే కొడతాడు ఉంటాడు. ఉన్నాయి మొత్తం తినడం అనేసి విసిరేస్తాడు, అదో భయం మాకు. అందుకని తింటాడు కదా అని చెప్పి గిన్నెలో కట్ చేసి ఇస్తే కొంచెం తిని నాకు కొంచెం పెట్టేశాడు అనమాట. అలా ఉంటుంది మా ఊరితో. ఆడ ఎక్కడ తినాల్సి వస్తుందో అని చెప్పి నాకు తినిపించేస్తున్నాడు. మళ్ళీ నవ్వుతాడు అనమాట, ఎంత ప్రేమతో పెడతాడంటే అంత భయం. పెట్టినప్పుడు తినలేదని మళ్ళీ కొట్టేస్తాడు, అదో భయం మాకు. అందుకే వాడు ఎప్పుడు పెడితే అప్పుడు తింటాను వెంటనే ఈజీగా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వాడికి ఇన్ని బొమ్మలు ఉన్నాయి చూసారా, ఇంకా బాస్కెట్లో కూడా ఉన్నాయి. అయినా సరే వాడు ఎక్కడ ఆడతాడు తెలుసా, వంటగదిలోనే ఆడతాడు. దేనితోనే ఆడతాడు, గ్రైండర్లు, మిక్సీలు, గిన్నెలు, గ్లాసులతోనే ఆడతాడు, ఎక్కువగా వాటర్తోని. ఇన్ని బొమ్మలు అన్నీ తీసి బయట పెట్టాడు, ఆడుకోవాలి కదా, ఆడుకోవడం మానేసి నా చుట్టూ పెట్టి నన్ను కూర్చోమన్నాడు. అక్కడ కూర్చొని వాడేమో టీవీ చూస్తూ కూర్చున్నాడు అనమాట. పొద్దున్నుంచే బొమ్మలు పాటలు వస్తూనే ఉన్నాయి. ఇటు పడుకున్నప్పుడే నేను కొంచెం సాంగ్స్ కానీ యూట్యూబ్ కానీ చూస్తూ ఉంటాను. వాళ్ళు లేచాడంటే మళ్ళీ మామూలే మాకు. అండ్ అన్నిటితో ఆట అయిపోయిందంట. బియ్యం డబ్బా దించేమని గోల చేశాడనమాట. బియ్యం డబ్బా దించేది ఇంకేమైనా ఉందో పోతుంది కదా అని చెప్పేసి మైండ్ డైవర్షన్ చేయడం కోసం ఆ బొమ్మ అయితే ఇచ్చాను. ఇక్కడ మత్తిగారి తెలియదు అనమాట ఆ వీడియో తీస్తున్నట్టు. సడన్గా అనుకోకుండా తీసిన వీడియో. గుసగుసలు అన్నీ వింటా ఉంటాడు చక్కగా. నా బుజ్జి బాబు, నా బంగారం, నా పేనం ఇది, నా గుండెకాయ ఇది. వద్దు, నా గుండెకాయ, నా పేనం, నా గుండెకాయ చేతులు నా ఊపిరి. చక్కలకి ఎంత చూసావా, నా చిన్న బాబులు, నా గణ బాబులు, బంగారు కొండ, అల్లరి బాబు, చిన్న బాబు ముద్దెట్టేస్తున్నాడు. అయ్యో ముద్దులు
కన్నయ్య లేవాల ముద్దు పెట్టాడు. ముద్దులు పెడుతున్నాడు. అమ్మాయి మళ్ళీ ముద్దు పెట్టరా మొదలు బయటికి మొదల అత్మా బయటికే పెట్టి పొద్దున తీసుకెళ్ళి కొనిపించుకున్నా కదా బూడి నీకు సరిపోలేదు నీకు బంగారం బంగారం బయట పిల్లుంది బూందీ అయిపోయింది. అయిపోయింది అయిపోయింది మళ్ళీ కొనుక్కుందామా? సాయంత్రం కొనుక్కుందామా? అబ్బుడికి నాన్న అబ్బు సాయంత్రం కొను అబ్బుడుగు నాన్న అబ్బులు అడుగు అబ్బులు బూందీ కొనుక్కుందాం కొట్టుకెళ్ళి. మళ్ళీ సౌండ్ లాగిటి అన్ని కింద పడేసాడు. డైరీ మార్చేసాను అత్య గోడ మా చిన్నోడికి ఎప్పటి నుంచో అవన్నీ తీసేసి కిందెట్టేసి ఆడుకోవాలని ఉంది. అవన్నీ అవన్నీ పైన ఏంచి పైన చూపిస్తాడు మాట్లాడితే పైన ఏంచి తీసేయమంటాడు. అదిగో ఇవాళ చూసారా అవన్నీ అవన్నీ తీసేయాలి ఇప్పుడు కాదు కానీ సోమవారం మేము ఇల్లు దుడుపుకుంటాము అంటే పండగ కాబట్టి మేము కొంచెం తొందరగా దుడుపుకుంటున్నాము. అవన్నీ తీసేటప్పుడు మా చిన్న రియాక్షన్ మీకు అంత ఖర్చు చేసి చూపిస్తాను. తీసేమని ఇప్పుడు నవ్వు ఏం తీసి ఇచ్చేటప్పుడు ఆనందం వచ్చాను లేపుతున్నాడు ఆనందం అంటే అవన్నీ తీయమంటే అరమల్లు తీసి పద్ధతిగా ఉంచుతాడంటే ఉంచుడు ఎన్ని తీసి తప్ప బాధేసి సొట్లెట్టేసి కుక్కర్ ఒకటి పోగొట్టాడు. అయితే గ్రైండర్ పోయింది గ్రైండర్ వేసుకోవడమే మానేసాను దెబ్బతో నీళ్ళు దెబ్బతో కింద చూపెట్టి బోళ్ళని ఉన్నాయి కింద మాత్రం అల్లకొల్లా అన్నం జల్లేసి బాటిల్ పారేసి బాటిల్ నీళ్ళు పంపేసి బాటిల్ పగిలిపోయి నీళ్ళు కాలిపోతున్నాయి. అలా ఉంటుంది ఇల్లంతా అన్నం జల్లేసి ఆడ ఇంకొప్పుడు వచ్చి అన్నం తిన్నాడు 2:30 అవుతుంది 2 అయ్యింది. అన్నం తిందా ఏమి తిండవు మా ఇల్లు అలా కొల్లాలో ఉంది చూడండి బోర్లు నా పర్సు ఇవి సందులో చూడు ఎండు బొమ్మలు ఉన్నాయా. ఇంకా మమ్మల్ని అయితే టీవీ చూడనివ్వడం లేదు. వాళ్ళ డాడీ చేతిలో నుంచి రిమోట్ తీసుకోవడానికి చాలా ప్రయోగాలు చేశాడు అనమాట. పాత రిమోట్లు ఆల్రెడీ ఉన్నాయి అవి ఇచ్చి మార్చుకోరా అంటే అవి నొక్కుతాడు మారలేదని చెప్పేసి కొత్త రిమోట్ ఇచ్చామని గోలాడుతున్నాడు. అంటే అన్నీ అర్థమవుతాయి. చిన్న వాటర్ కావాలని అడిగితే ఇమ్మంటాడు, గ్లాస్ తీసుకొచ్చి మంచినీళ్ళు ఇమ్మంటాడు, అంటే వాష్రూమ్ పోసినా సరే గొడ్డు తీసుకెళ్ళి తుడిచేస్తాడు చక్కగాను. చీపురు కట్టి ఇవ్వ చిన్న అంటే చీపురు కట్టి ఇస్తాడు, బకెట్ ఇమ్మంటే ఇస్తాడు, ఏం ఇవ్వమంటే అవి ఇస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఆడుతూ ఉన్నాడు. మాటలు ఒకటి చిన్నగా మాటలు రావడం లేదు. మాట్లాడుతున్నాడు చిన్నగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొద్దిగాను. ఇంకా టీవీ అయితే ఆఫ్ చేసేస్తాడు. వాడికి సాంగ్స్ పెట్టకపోయినా బొమ్మలు పెట్టకపోయినా టీవీ అయితే ఆఫ్ చేసేస్తాడు అనమాట. మార్నింగ్ లేవగానే టీవీ పెట్టాలి, మళ్ళీ మధ్యలో పడుకొని లేచినా సరే టీవీ పెట్టాలి వాడికి. వెంటనే టీవీ చూపిస్తాడు అన్నమాట. టీవీ పెట్టు అని అది చూసినా చూడకపోయినా టీవీ మాత్రం పెట్టి ఉంచాలి. రిమోట్ తీసుకున్నామని వద్దన్నానని నాకు సీరియస్గా చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా డాడీతోనైతే చుక్కలు చూపించేసాడు. నైట్ డ్యూటీ చేసి వచ్చినా పడుకొని ఇవ్వలేదు. ఇది కొంచెం సేపు పడుకొని ఇచ్చాడు. వాళ్ళ డాడీ పడుకున్నాను సేపు పడుకొని ఇస్తాడు అంతే. తర్వాత ఇంకా అస్సలు పడుకొని ఇవ్వడు. మరి ఏదో అడుగుతున్నావు మూస్తున్నాడు. అమ్మమ్మ నీ అంత చూడడానికి వస్తున్నావు అన్నాడు. రా దిగుతాయి పోయలేదే చిన్న అత్త అంటే కదా అత్త అంటే రాజా బావా బావా ఎవరో
బాబా తాత 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 మరి ఏమైంది సడన్గా ఏమైంది ఏం గుర్తొచ్చింది సడన్గా ఎడాడొచ్చియా అది తినే ఊళ్ళోనే లేడు అసలు కళ్ళు నలుపుతున్నాడు అప్పుడప్పుడు ఇలా హుషారులో ఉన్నప్పుడు అలా అరుస్తూ ఉంటాడు మా మీద అమ్మ అని ఏదేదో భాష మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇంకా అన్నం తినరా అంటే 3 అయిపోయింది అనమాట. అసలు అన్నం తినమంటే తినడం లేదు. ఇంకా అత్తగారుల్లో బలవంతంగా కూర్చోబెట్టి తోస్తూ ఉన్నాం నోట్లోని. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా తోస్తూ ఉండాలి చూసేయాలంటే అసలు కళ్ళులా ఒక్కని పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా సాయంత్రం కూడా వచ్చిందంటే చాలు ఇంక బకెట్ ఇచ్చుకొని తిరుగుతూ ఉంటాడు. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడంటే నవ్వు వస్తూ ఉంటుంది ఒక్కోసారి మా చిన్నని చూస్తూ ఉంటే. చాలా ఫాస్ట్గా బకెట్ ఇచ్చుకొని దాంట్లో ఒక అర గ్లాసు వాటర్ పడతాను అంతే, అంతమించి ఎక్కువ అయ్యాం అందుకని చేయి నొప్పులు వస్తాయి కదా అని చెప్పి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసినంత వేస్తే అవి తీసుకొచ్చి బకెట్లో కానీ టబ్లో కానీ వేస్తాడనమాట. లేదంటే బాటిల్ వాళ్ళ డాడీ పట్టేసి ఇస్తే అది తీసుకొచ్చి జాయిగా ఇంట్లో పెట్టేస్తాడు. అన్నీ తెలుసు అనమాట. నీళ్ళు ఎప్పుడు వస్తాయా అని పొద్దున్న కొల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా కొన్ని నీళ్ళు వేస్తే వద్దన్నాడు అని చెప్పేసి మా బావ అయితే కొంచెం ఫుల్గా వేసారనమాట. నేను తీసుకొస్తాను బదా అని చెప్పి తీసుకొచ్చారు. కొన్ని వేస్తే వద్దంటున్నాడు. ఈ మధ్య ఫుల్గా వేసి నేను తీసుకొచ్చేస్తానని చెప్పేసి మమ్మల్ని కూడా పట్టుకోవద్దు అంటున్నాడు. నీళ్ళు పిచ్చి బాగా చాలా ఎక్కువ. బిందెతో నీళ్ళు ఇచ్చేసి గ్లాస్ ఇచ్చేసిన మొత్తం బిందె నీళ్ళు తాగేస్తాడు. అంత ఇష్టం నీళ్ళు అంటే. కాకపోతే మేము ఎక్కువగా నీళ్ళు తాగనివ్వము. ఆల్రెడీ వేడి నీళ్ళు పడితే మళ్ళీ తాగడు, చల్ల నీళ్ళే తాగుతాను అంటాడు. వేడి నీళ్ళు తాగితే థూ అని చెప్పి మళ్ళీ మా మీదే పోస్తాడనమాట. అందుకని చల్ల నీళ్ళే తాగుతాడు ఎక్కువగా. మరగబెట్టేసి పొద్దున్న మరగబెట్టేసి ఇంకా అలా వదిలేస్తాను. సాయంత్రం వేసేవి చల్లగా అయిపోతాయి కాబట్టి అవి ఎలా తాగుతూ ఉంటాడు. ఇంకా సాయంత్రం మేము అన్నం తినేటప్పుడు లాగేస్తున్నాడు అని చెప్పేసి మేము తినేటప్పుడే వాడికి కొంచెం సపరేట్గా కొంచెం అన్నం గడ్డలా ఉంటుంది కదా, అదైతే కొంచెం ప్లేట్లో వేసిస్తే అలా తింటాడనమాట. ఇప్పటి నుంచి కొంచెం చిన్నపిల్లలకు అలవాటు చేస్తూ ఉండాలి. ఎందుకంటే అంగన్వాడీకి పంపించామంటే అక్కడ వాళ్ళు తినిపించారో తెలియదు కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం తిండిలో ఆడంతటా వాడు తింటే బాగుంటుంది కదా. అంగన్వాడీకి పంపించిన స్కూల్కి పంపించిన వాడు తనంతా తానే తింటాడు కాబట్టి మాకు బాధ ఉండదు. ఇక్కడైతే నేనైతే కేక్ వీడియో చేద్దామని షార్ట్ వీడియో చేస్తుంటే పంచదార అయితే తినేస్తున్నాడు అనమాట. ఇంకా మా బావకి ఈరోజు కూడా నైట్ డ్యూటీ. సో వాళ్ళ డాడీ వెనకాల పడతాడేమో అని చెప్పేసి స్టాండ్ అయితే ఇచ్చారు. అని నేను షార్ట్ అని బిందు వివరించింది. పెద్దవాళ్ళు మంచి మేము అప్పుడప్పుడు అలా సరదాగా కొట్టుకుంటూ ఉంటాం. కావాలని వచ్చినోడు రియాక్షన్ చూద్దామని. వాడేమో అరుస్తూ ఉంటాడు అనమాట. ఎవరిని మా ముగ్గురు ఎవరిని కొట్టుకొనివ్వడు, అలాగని అరుచుకొనివ్వడు అనమాట. ఎవరిలో అరుచుకున్నాము అంటే ఇంకా అరుస్తూనే ఉంటాడు, లేకపోతే ఏడ్చేస్తాడు అనమాట. అలా ఉంటుంది మా ఊరితోని. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్తున్నారని షూ ఇస్తున్నాడు, పెన్ ఇచ్చాడు, షూ ఇచ్చాడు, ఇంకా వెస్ట్ అన్నీ చేతికి అందిస్తూ ఉంటాడు అనమాట. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళమని బాటిల్స్ అయితే తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా బెస్ట్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడనమాట. బాయ్ చెప్పేస్తున్నాడు వెళ్ళిపోమని. ఇంతకుముందు అయితే ఏడ్చిపోడు నన్ను తీసుకెళ్ళని చెప్పి. ఈ మధ్య ఏడుస్తలేదనమాట. షూ వేసుకుంటే డ్యూటీకి వెళ్ళినట్టు, చెప్పులు వేసుకుంటే మాత్రం బయటికి వెళ్ళినట్టు అని ఒకటి పెట్టేసుకున్నాడు వాడు. షూ వేసుకున్నాడు కాబట్టి డ్యూటీకి వెళ్తున్నాడని బాయ్ చెప్పేశాడు. అదే చెప్పులు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏడ్చేసి అక్కడే కూర్చొని ఏడ్చేస్తాడనమాట. అలా ఉంటుంది మా ఊరితోని. ఇంకా వాళ్ళ డాడీకి అయితే బాగా చెప్తా ఉన్నాడు. పొద్దున్న వచ్చి తీసుకెళ్తాను డాడీ, పొద్దున అయితే తిప్పుతాను నిన్ను ఆచి అంటే ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. పొద్దున ఆచి తీసుకెళ్తాం అంటే చాలా ఇంకా ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. సరే చిన్న బాయ్ అని చెప్తే బాయ్ అని చెప్పినావు అని చెప్పేసి ఏదో చెప్తున్నాడు అనమాట. వాడికి కొంచెం అర్థమవుతుంది. షూ వేసుకున్నా, వెస్ట్ వేసుకున్నా ఇంకా డ్యూటీ అన్న మైండ్లో పెట్టేసుకున్నాడు. చెప్పులు వేసుకున్నారంటే ఇంకా బయటికి అని అర్థమవుతుంది, బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయాకైతే ఇంట్లోకి వచ్చేసి తొలిపేసేస్తాడు. లైట్ కట్టేయమంటాడు, బయట లైట్ కట్టేయమంటాడు, తొలిపేసేసి గొల్లెం పెట్టమంటాడు. వాడే తొలిపేసేస్తాడనమాట. గొల్లెం పెట్టేయమంటాడు, మంచం ఎక్కిసి పడుకుందామంటాడు. టీవీ ఆఫ్ చేసేయమని టీవీ చూపిస్తాడనమాట. టీవీ చూపించి ఆఫ్ చేసేయమంటాడు. అలా ఉంటుంది మా వాడిదని.
మా చిన్నోడు వీడియో ఫుల్ బ్లాగ్ ఫన్ ఉంటుందని నేను అనుకున్నాను. మీకు బాగా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ మా చిన్నోడు చూసారా వాళ్ళ నాన్న చెప్తున్నాడు అనమాట, నాన్న అలా వెళ్ళిపోయాడు అని చెప్పి బాయ్ చెప్పానని చెప్పి చూపిస్తున్నాడు. ఓకేనండి, ఉంటాను మరి, బాయ్ బాయ్.